దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 29 మరియు 30 వచనములు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని, బలపడుతున్నారని, క్షేమాభివృద్ధి పొందుతున్నారని, ఆత్మీయంగా ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. అనగా దాని అర్థం ఈ ఏజ్, ఈ తరము, ఈ యుగము గడిచిపోయి ఒక నూతన యుగం, నూతనమైన లోకం ఆవిష్కరించబడబోతుందని, అనగా కొత్త లోకంలో ప్రవేశించబోతున్నామని మన గోడ మీద తగిలించుకున్న క్యాలెండర్ ఉంది. 2023వ సంవత్సరపు క్యాలెండర్ ఉంది. దాన్ని డిసెంబర్ దాటిన తర్వాత, డిసెంబర్ 31 దాటిన తర్వాత దాన్ని అక్కడ ఉంచాం, దాన్ని తీసేస్తాం. మన గోడ మీద ప్రతి సంవత్సరం ఒక కొత్త క్యాలెండర్ ఎక్కుతుంది. కొన్ని రోజులు కొత్తదిగా ఉంటుంది, ఆ కొత్తదనం పోతుంది, మళ్ళీ తీసేస్తాం, మళ్ళీ ఇంకో కొత్తది పెడతాం. ఒక మార్చిపోయిన చొక్కా తీసేసి, ఒక షర్ట్ తీసేసి మళ్ళీ కొత్త చొక్కా వేసుకుంటున్నాం. ఒక ఫ్రెష్గా శుభ్రంగా ఉన్నది వేసుకుంటున్నాం. ఎందుకు చెప్తుంటే మార్పులు జరుగుతూ ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా మార్పులు జరగాలి. డే బై డే ఏదో మార్పు జరగాలి. మనకున్నటువంటి టైం షార్ట్, మనకున్నటువంటి సమయం కొద్దిగా ఉంది. ఈ కొద్దిగా ఉన్నటువంటి సమయంలో దేవుడు మనల్ని సంస్కరిస్తాడు, దేవుడు మనల్ని ఉజ్జీవపరుస్తాడు, దేవుడు మనలో కార్యాలు చేస్తాడు. కానీ అదే సమయంలో మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. మనల్ని మనం చేంజ్ చేసుకోవాల్సినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. వరాలనిచ్చి మనం నియంత్రించుకునే విధంగా సెల్ఫ్ కంట్రోల్, లేకపోతే ఇంద్రియ నిగ్రహము, లేకపోతే ఆశా నిగ్రహము అని చెప్పబడినటువంటి వరాన్ని, మన క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి, క్యారెక్టర్ని మౌల్డ్ చేయడానికి, మన స్వభావములో మార్పు తీసుకొని రావడానికి, మనకు స్వర్గపు స్వభావం రావడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఒక మాట నేను చదువుతాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన యొక్క పరిచర్య యొక్క గోల్ అనుకుందాం. దాన్నే మనందరి గోలుగా భావించాలని లేదు, భావించాలని తప్పేం లేదు. 1వ అధ్యాయము 28వ వచనంలో, పేజ్ నంబర్ 183లో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, స్తోత్రం, ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి అయినా సరే క్రీస్తు నందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాం. అంటే ఏంటి దీని అర్థం? మేము సంపూర్ణులుగా చేసి, పర్ఫెక్ట్గా చేసి ప్రభు ముందు నిలబెట్టాలి అంటే సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాం, బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఈ బుద్ధి చెప్పడం, బోధించడం, ప్రకటించడం అనే పనుల వలన ఒకడు లేదా ఒకరు క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయబడే అవకాశం ఉంది. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుచున్నాను. ఒక పోలికలోకి, ఒక ప్రభావంలోకి, ఒక పరిపూర్ణతలోకి రావడానికి ఒక పోరాటం అవసరం. స్తోత్రం. హల్లెలూయా. పౌలు యొక్క గోల్
మీరు కోల్పోయినటువంటి క్రీస్తు యేసు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మీరు కోల్పోయినట్టు ఆ స్వరూపాన్ని, ఆ ఇమేజ్ని మరలా రప్పించుకోవాలి, తెప్పించుకోవాలి, ఆ ఇమేజ్లోకి రావాలి, ఇదేనండి నా కోరిక అని చెప్పాడు. సరే, వాటిలో కూడా వెళ్ళలేదు. మనం నిన్నటి ఎపిసోడ్లో ప్రార్థించే వారి దైవశాస్త్రములో దాగి ఉన్న విషయాలు అనగా ప్రేయింగ్ మ్యాన్స్ థియాలజీలో, నీలింగ్ చేసేటువంటి థియాలజియన్ యొక్క ఆ థియాలజీలో, నీలింగ్ థియాలజీ యొక్క ఫిలాసఫీ లేదా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నీలింగ్ థియాలజీ. ఇదేం థియాలజీ అండి? నీలింగ్ థియాలజీ అంటారేమో. నీలింగ్ థియాలజీ అనేటువంటి థియాలజీ లేదండి. దేవశాస్త్రము అనేది ఒకరి సొత్తు కాదు, ఒకరి స్వాస్థ్యం కాదు, సత్యము ఒకరిది కాదు. అదే సమయంలో ఇది నాది అన్నట్టుగా నేను చేసుకోవచ్చు. ఎవరో చెప్పింది కాదు సత్యం, నాకు దేవుడు బయలుపరిచింది సత్యం. అదంట ఇదంట అనడం కాదు సత్యం. ఒక అనుభవంగా మార్చబడ్డం, ఒక అనుభవంగా మారడం, ఒక మాట ఒక ఆజ్ఞ నెరవేర్చడం ద్వారా అది ఒక అనుభవంగా మారుతుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ప్రార్థించే వారి యొక్క దేవశాస్త్రం. ప్రార్థించే దేవశాస్త్రం అనే పుస్తకం ఉందని కాదు, ప్రార్థించే వాళ్ళ దేవశాస్త్రం ఏంటి? ఒకవేళ ఇంటర్నెట్లోకి వెళ్ళో, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళో ప్రేయింగ్ మెన్స్ థియాలజీ, ప్రేయింగ్ వన్స్ థియాలజీ అంటే మీకు దొరక్కపోవచ్చు. దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. నా మాటల యొక్క ఉద్దేశం, మనం కనీసం 6 విషయాల్ని వాళ్ళు నమ్ముతూ 6 విషయాల మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. ఒకటి, దేవుడు సృష్టికర్త అని, అంతేకాకుండా దేవునికి శత్రుత్వం ఉందని, దేవునికి వ్యతిరేకంగా శత్రువు పనిచేస్తున్నాడని, ఆత్మకు విరోధముగా శరీరము, శరీరానికి విరోధముగా ఆత్మ ఉన్నట్లుగా. స్తోత్రం. ఇష్మాయేలు ఇస్సాకును ఇబ్బంది పెట్టినట్లుగా, పరిహాసం చేసినట్లుగా, ఎగతాళి చేసినట్లుగా. స్తోత్రం. నువ్వు ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, మూడో విషయము దేవుడు పలికించడం. దావీదు ద్వారా మాత్రమే కాదు, ప్రవక్తల ద్వారా దేవుడు పలికించగలడు. పలికించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఇప్పుడు నా చేత పలికిస్తున్నాడు. ప్రవచనము అనేది ఒకరి ఊహ వలన పుట్టింది కాదు. వాడు పరిశుద్ధాత్మ శక్తికి, ప్రభావానికి లోనైపోయాడు. He was under the influence of the Holy Spirit. That's why he could speak. He could prophesy. ఏం జరుగుతుందప్ప ఇప్పుడు? బహుశా రేపేమో వర్షం పడొచ్చేమో. దట్స్ ఎ ప్రెడిక్షన్, దట్స్ నాట్ ప్రాఫెసీ. కానీ విస్తారమైన వర్షం వస్తున్న ధ్వని నాకు వినబడుతున్నది అన్నాడు. దట్ ఈస్ ప్రాఫెసీ. ఎవరన్నారు? ఏలియా అన్నారు. ఏమండి ఆహబు సార్, అయ్యగారు మీరు వెళ్ళిపోండి, మీ రథము తడుస్తుంది, 3.5 సంవత్సరాలుగా తడవని మీ రథం, ఆకాశపు వర్షం చేత తడవనట్టు మీ గుర్రాలు, అశ్వాలు, వాటిని దేవుడు తడపబోతున్నాడు. తడపబడని వాటిని దేవుడు తడపాలని ఆశిస్తున్నాడు. తడపబడని హృదయాన్ని దేవుడు తడుపుతాడు. తడపబడని జీవితాన్ని దేవుడు తడుపుతాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిరి యొక్క రోజులు పోయినాయి, ఇప్పుడు వర్షం యొక్క రోజులు ఇవి. ఆవిరికి ఒక పరిమితి ఉంది. కొంతకాలం ఆవిరి భూమిని తడుపుతూ, భూమిని మెత్తజేస్తూ, భూమిలో నాటబడినటువంటి ఆవు అన్నిటికీ స్తోత్రం. నా మాటలేక ఉద్దేశం, దేర్ వాజ్ ఎ టైమ్ ఫర్ వేపర్ టైం, ఆవిరి సమయం అది. నౌ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ద రైన్. ఆవిరి సమయం పరిమితమైంది, కానీ వర్షపు సమయము చాలా కాలంగా ఉంది. దీని తర్వాత ఇంకేదైనా టైం వస్తుందో లేదో మరి నాకు తెలియదు. ఇది సరిపోతుంది. తర్వాత వర్షమే కాదు, నదులు ఉన్నాయి. వీటి ద్వారా, చెరువుల ద్వారా, వాగుల ద్వారా, వంకల ద్వారా మనకు
నీటి సప్లై దొరుకుతుంది, మొక్కలు లేకపోతే వ్యవసాయం జరుగుతుంది. దేవుడు పలికించడం అనే దాని గురించి చెప్పినప్పుడు ఎంత చెప్పాల్సి వచ్చింది. తర్వాత దేవుడు నిర్ణయించడం, దేవుడు ముందుగా నిర్ణయించడం, అంతా అయిపోయిన తర్వాత నిర్ణయించడం కాదు, జరిగిన తర్వాత చూద్దాంలే అనడం కాదు. ఐదవది దేవుడు అభిషేకించడం, గాడ్స్ ఆర్డినేషన్ ఆర్ అనాయింటింగ్ బై గాడ్. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపినటువంటి వ్యక్తిని ఆయన అభిషేకించాడు. తర్వాత చివరిగా మనం ఆలోచించిన విషయం, దేవుడు కార్యములు జరిగించడాన్ని. మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. చేయలేదా? లేదండి, ఇంతవరకు నా జీవితంలో ఒక్క మేలు కూడా చేయలేదండి దేవుడు, ఎందుకో మరిది అని అనగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి వానికి మేలు చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి. చెడ్డవారి మీదనో మంచివారి మీదనో నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపించి లేకపోతే సూర్యుని ఉదయింపజేసి ఏవో చేస్తున్నాడు ఆయన. గాడ్ ఈజ్ డూయింగ్ థింగ్స్ ఫర్ ఎవ్రీవన్. అందరి కోసం దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు సృష్టికర్త అని, దేవునికి ఒక శత్రువు ఉన్నాడని, దేవుడు పలికిస్తాడని, దేవుడు నిర్ణయించాడని, దేవుడు అభిషేకిస్తాడని, తర్వాత దేవుడు కార్యాలు జరిగిస్తాడని, ఇది ప్రార్థించే వాని యొక్క దేవశాస్త్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం అయిపోతుంది కనుక నిన్నటి ఎపిసోడ్లో ఈ 6 విషయాలు మనం ఆలోచించాం. రండి ఈ సమయంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29-30 వచనాలు. 2 కలిసి లేవు, విడివిడిగా ఉన్నాయి. ఒక వచనం కన్నా 2 వచనాలు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం 2 వచనాలు చదివిస్తున్నాం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసును బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. స్తోత్రం. And now, Lord, look upon their threats and grant your servants to speak your word with fearless courage, while you stretch out your hand for healings and signs and wonders to be done through the name of your holy servant Jesus. వాడుక భాషలో కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము 29-30 వచనాలు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు. చూడు ప్రభు, మీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు ఇవ్వు. యేసు పవిత్రమైన వాడు, నీ సేవకుడు ఆయన పేరిట రోగుల్ని నయం చేయటానికి, అద్భుతాలు మహత్యాలు చేయటానికి నీ అభయహస్తాన్ని చాపి మాకు శక్తి ఇవ్వు. So now, Lord, listen to their threats to harm us. Empower us, your servants, to speak the word of God freely and courageously. 30. Stretch out your hand of power through us to heal, to move in signs and wonders by the name of your holy Son, Jesus. Stotram. Hallelujah. Stotram. Holy servant, Jesus అని కాదు, హోలీ సన్ జీసస్ అని ఉంది. హోలీ సర్వెంట్ కామా జీసస్. పరిశుద్ధ అనగా నీ పరిశుద్ధ సేవకుడు మరియు లేకపోతే కుమారుడైనటువంటి అనేటువంటి అర్థంతో. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన టైటిల్ ప్రార్థనకు అవసరమైంది. ప్రార్థించాలి, ప్రార్థన కావాలి. ప్రార్థన మన ఊపిరి, ప్రార్థన మన ఆయుధమని, ఇలా ప్రార్థన గురించి, ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లేనని సమూయేలు ప్రవక్త చెప్పిన మాటలను బట్టి మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. కేవలం ప్రార్థించడాన్ని ప్రోత్సహించడానికి సమూయేలు చెప్పిన మాట కాదు అది.
తన అనుభవం చెప్పుకున్నాడు. ఒకవేళ నేను మీకోసం ఇశ్రాయేల్ జనాంగమా మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. నేను పాపిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ప్రభువు నన్ను ప్రవక్తగా పెడితే నేను పాపిగా ఉండాలనుకోవడం లేదు. అది ఆయన యొక్క వాదన. స్తోత్రం. ప్రార్థనకు అవసరమైంది ఏంటి? లూకాసు వార్త 18వ అధ్యాయంలో రాయబడింది 1వ వచనంలో, విసువక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. స్తోత్రం. ఈ సందర్భంగా మనకందరికీ తెలిసిందే యాకోబు యొక్క రాత్రంతా తెల్లవారుజాము వరకు పెనుగులాడేటువంటి ప్రార్థన. ఇప్పుడు ప్రార్థనలో రకాల గురించి అసలు ప్రార్థన ఎప్పుడు ఆరంభమవుతుంది? ప్రార్థనకు అవసరమైంది ఏంటి? స్తోత్రం. ఏముంటే ప్రార్థన రాగలదు? ప్రార్థనకు అవసరమైంది ఒక విజన్, ఒక దృశ్యాలు. దేవునికి చేయాల్సిన ప్రార్థనకి మనకు అవసరమైనవి దృశ్యాలు, కొన్ని సంఘటనలు, వాటి గురించి 4 చూసేటువంటి అనుభవాలు. 4వ అధ్యాయము 30వ వచనం. స్తోత్రం. 4వ అధ్యాయము 30వ వచనం రాయబడింది, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా. స్తోత్రం. 29లో రాయబడింది, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి. బెదిరింపులు విని అని కాదు, బెదిరింపులు చూచి. ఈ సమయమందు వారి బెదిరింపులు అనగా వాళ్ళ బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళ బెదిరింపులు చూచి. స్తోత్రం. ప్రభువా ఈ సమయమందు బెదిరింపులు చూడమంటున్నారు. బెదిరింపులు ఎలా చూడగలరు? దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన మానవ భాషలో మనం చూస్తున్నట్టు, మనం మాట్లాడుతున్నాం, మనం తింటున్నట్టు మనకు ఇలా కాదు. మనం ఇలా ఊహించుకోవడానికి వీల్లేదు. దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. స్తోత్రం. నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి పాయింట్, ప్రతికూల పరిస్థితులను చూడడం మనం చేయగలిగి ఉండాలి. అప్పుడు చూసినప్పుడు మనకు ప్రార్థన ఆరంభమవుతుంది. అనగా ఇంకా అదే పనిగా ప్రతికూల పరిస్థితులను చూడమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. ప్రతికూలమైన పరిస్థితిని చూస్తే నిన్ను అది ప్రార్థనలోకి నడిపిస్తుంది. ప్రభువు అనుమతించినటువంటి ప్రతికూలమైన పరిస్థితి నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు అనుమతించిన ప్రతికూలమైన పరిస్థితి నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును. లేకపోతే ముందు వచనాలని మనం చదవడం లేదు. రోగులను స్వస్థపరచుటకును అంటే దాని అర్థం రోగులు ఉన్నారు. ఎక్కడ? ఇజ్రాయేలు జనాంగం మధ్యలో రోగులు ఉన్నారు. అనేకమైనటువంటి 2వ అధ్యాయం 45వ వచనంలో అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు కాలంలో స్వస్థతలు అద్భుతంగా జరిగాయి, విస్తారంగా జరిగాయి. అయినప్పటికీ కూడా ఇంకా రోగులు ఉన్నారు, ఇంకా ప్రజలు ఉన్నారు, అవసరతలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ప్రజలను చూడడం మనం నేర్చుకోవాలి. అంటే ప్రజల వైపు చూడడం అని కాదు, వాళ్ళు సహాయం చేస్తారేమో, డబ్బులు ఇస్తారేమో, భోజనం పెడతారేమో, బట్టలు ఇస్తారేమో అని కాదు. ఒకటి, ప్రతికూల పరిస్థితిని చూస్తే మనం ప్రార్థించగలం. రెండోది, మనం ప్రజల్ని చూడడం నేర్చుకుంటే ప్రజల యొక్క అవసరతలు దేవుడు మనకు గుర్తు చేస్తాడు. ప్రజలను అలక్ష్య పెడితే ఏముందండి, వాళ్ళదేముందండి, వాళ్ళతో మాకేం పని ఏముందండి అనే దూరంలో ఉంటే కష్టం. ప్రజల వైపు చూడడం అని కాదు, ప్రజలను చూడడం అంటే దాని అర్థం ప్రజలను ప్రేమించడం. ప్రజల మధ్యలో సంచరిస్తున్నప్పుడు, ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు వాళ్ళు, సార్ మా సమస్య ఇదండి, మా సమస్య ఇదని చెప్పుకుంటారు. సరే అమ్మ నేను చేయలేను, కానీ నేను ఒకటి మాత్రం చేయగలను, నువ్వు మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు ఆర్థికంగా నేను సాయం చేయలేను, క్షమించండి, మీకు 10,000 20,000 లేకపోతే ₹1,00,000 నేను ఇవ్వలేను, కానీ నేను ఒకటి మాత్రం చేస్తాను, మీకోసం అనుదినం ప్రార్థన చేస్తాను, పరలోకం కార్యం జరిగించనివ్వండి అన్నట్టుగా చెప్తే సరిపోతుంది. మోషే దేవుని ప్రజలను చూడడానికి వచ్చాడు. అసలు ఎలా ఉన్నారు వీళ్ళు, మనోళ్ళు, మా వాళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు,
మా యూదులు అనేటువంటి ఆలోచనలు. మా యూదులని కాదు, మా ఇశ్రాయేలులు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చూస్తే ప్రార్థించగలం? రాత్రి అంతా సినిమా చూస్తూ కూర్చున్నాం, ఏదో సీరియల్ చూస్తూ కూర్చున్నాం, ప్రార్థించలేము. ఒకటి, ప్రభు అనుమతించిన ప్రతికూల పరిస్థితులు మనం చూస్తే మనం ప్రార్థిస్తాం. రెండోది, ప్రజలను చూస్తే ప్రజల అవసరతలు దేవుడు మనకు గుర్తు చేస్తాడు. ఇదిగో పలానామకు తలనొప్పి, పలానామకు కాళ్ళు నొప్పి, పలానామకు కీళ్ళ నొప్పులు, పలానామకు బీపీ, పలానామకు క్యాన్సర్, పలానా, ఇలాగా ప్రజల యొక్క అవసరత ఉంది. రోగులు ఉన్నంతకాలము రోగులను స్వస్థపరచగలిగిన వైద్యుడు ఉన్నాడు. హాస్పిటల్ లేని నగరాలు లేవు, హాస్పిటల్ లేనటువంటి పట్టణాలు లేవు. స్తోత్రం. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక పుస్తకం వచ్చింది, దాని టైటిల్ వైద్యుడు లేని చోట. చాలా మంచి హెల్త్ టిప్స్ అవి ఇవి చెప్పబడిన పుస్తకం, ఇప్పటికీ ఉందనుకుంటారు, అది మళ్ళీ పబ్లిష్ చేస్తూ ఉన్నారు. వైద్యుడు లేని చోట. ఇప్పుడు అడిగితే వైద్యుడు లేని చోట ఎక్కడ చెప్పండి? ఆన్లైన్లో డాక్టర్స్ కూడా ఉన్నారు, ఆఫ్లైన్లో డాక్టర్స్ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ డాక్టర్స్ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రజలను చూచి వాళ్ళ అవసరతలకు తగినట్టుగా మనం స్పందించలేకపోతున్నాం, ప్రభు యొక్క సన్నిధిలో గడపలేకపోతున్నాం. అది మనతో ఉన్నటువంటి పెద్ద సమస్య. ప్రార్థనకు అవసరమైంది ప్రతికూల పరిస్థితులను చూడడం. ప్రార్థనకు అవసరమైంది మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలను చూడడం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 30వ వచనం. అక్కడ రాయబడిన మాట, రోగులను అయిపోయింది స్వస్థపరచుటకు ఈ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా. స్తోత్రం. ఏమైందట? చేయి చాచి ఉంచాడు. దేనికి? ఊచ చేయగలవాడితో, బాబు నీ చేయి చాపు అన్నాడు. ఇక్కడ దేనికి? స్వస్థత కోసం కాదు, స్వస్థత కలిగించడం కోసం. దేవునికి స్వస్థత అవసరం లేదు, మనకు స్వస్థత కావాలి. ఆయన మన వైపు చేతులు చాచి ఉన్నాడట, పిలుస్తున్నాడు, కమాన్ మై సన్, కమాన్ మై డాటర్ అని. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము. మాకు అనుగ్రహం కావాలి, కృప కావాలి. ప్రభు హస్తాన్ని చూడడం నేర్చుకోవాలి. ఆయన చేయి చాపబడిందట, ఆయన పిడికిలి బిగించబడింది. ఆ పిడికిలి విప్పి, తన గుప్పిలిని విప్పి, స్తోత్రం, ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తాడట. ప్రతి జీవికి ఆహారం ఇష్టపడుతుంది. తన గుప్పిలిని విప్పుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మనం చదువుకు 2 మాటలు 29, 30. 29లో ప్రభువాని ప్రార్థన మళ్ళీ రీస్టార్ట్ చేశారు. 24వ వచనంలో నాథా, ప్రభు, నాథా, ద లార్డ్ అనగా 2 ప్రార్థనలు కలిపి ఒకటిగా చేశారనిగా దాని అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సుమారు 8,000 మందికి పైగా కూర్చొని ప్రార్థన చేస్తున్న సందర్భం అది. చిన్న ప్రేయర్ గ్రూప్ ఏం కాదు అది. ఇట్స్ ఎ బిగ్ ప్రేయర్ గ్రూప్. స్తోత్రం. నేను చెప్పదలుచుకున్న విషయాలు, ప్రార్థన దానంతటదే రాదు, ప్రార్థన ఆటోమేటిక్గా రాదు. మళ్ళీ ఎలా వస్తుంది అంటే ఎక్కడ నేర్చుకుంటే వస్తుందా? నేర్చుకోవడం గురించి కూడా కాదు నేను మాట్లాడేది. ప్రార్థనకు అవసరమైంది చూడడం కావాలి. అదే నేను చూస్తే నేను కూర్చున్నాను, ప్రార్థన రాలేదే. నేను చూశానుగా, నా ముందు ఉన్నటువంటి కెమెరాను చూశాను, నా ముందు ఉన్నటువంటి కెమెరా వెలుగుతున్నట్టు రెడ్ లైట్ చూశాను, గోడలు చూశాను, ప్రార్థన రాలేదే. ప్రభు అనుమతించిన ప్రతికూల పరిస్థితులను చూస్తే, ప్రజలను చూస్తే, ప్రజల అవసరతలను చూస్తే, మూడోది నీ చేయి చాపబడి ఉండగా దేవుని యొక్క అదృశ్య హస్తాన్ని చూస్తే. స్తోత్రం. ఇక్కడ చేయి అని రాయబడింది, 27లో రాయబడింది, ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించును. నీ హస్తం. స్తోత్రం.
తర్వాత 4వ విషయం, స్తోత్రం, 4వ అధ్యాయము 30వ వచనం చివరి భాగం, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్లుగా. వాళ్ళ ఆత్మలో చూస్తున్నారు, మేము పిరికితనంతో బోధిస్తున్నాం, ఇక పిరికితనంతో బోధించడానికి ధైర్యంగా బోధించాలి. ప్రాణాలు పెట్టడానికి, ప్రాణం కోల్పోవడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు డై, దట్స్ వై నో ప్రాబ్లం. లెట్స్ డై యాజ్ వి ప్రీచ్, లెట్స్ డై, లెట్స్ ఆల్ ఆఫ్ అస్ డై యాజ్ వీఆర్ విట్నెస్సింగ్. నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు చచ్చిపోతాం, పాట పాడుతున్నప్పుడు చచ్చిపోతాం, లేకపోతే ఇంకేదైనా దేవుని పని చేస్తున్నప్పుడు చచ్చిపోతాం అన్న విధంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యముగా బోధించారు, నీ వాక్యమును బోధించినట్లు, ధైర్యముగా బోధించినట్లు మాకు అనుభవం. నీ చేయి చాపావు, బాగానే ఉంది. ఒకటి, ప్రతికూల పరిస్థితులను చూడడం ద్వారా మనం ప్రార్థించగలమని, ప్రజల అవసరతలను చూడడం ద్వారా మనం ప్రార్థించగలమని, ప్రభు హస్తాన్ని చూడడం ద్వారా మనం, స్తోత్రం, హల్లెలూయా. ప్రభు హస్తాన్ని చూడడం అంటే షేక్ హ్యాండ్ చేసి వదిలిపెట్టడం అని కాదు. హస్తము అనగా చేసేటువంటి అది సత్క్రియలకు గుర్తు, పనికి గుర్తు, చేయి పనికి గుర్తు. హ్యాండ్ రిప్రజెంట్స్ వర్క్. దేవుని కార్యాల వైపు చూడడం. దేవుని చెయ్యి చాపబడిందట. యెహోవా హస్తము కొరచ కాలేదు. చాపబడింది అంటే కొరచ కాలేదు, బాగుందని అర్థం. చాపబడలేదు అంటే కొరచైందని అర్థం. రోగం వచ్చిందని అర్థం, పక్షవాతం వచ్చిందని అర్థం. నా చెయ్యి చాపలేకున్నాను, బిగుసుకుపోయిన నా చెయ్యిని చాపలేకున్నాను, కారణం నాకు ఒక బలహీనత ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు, ప్రభు అనుమతించిన ప్రతికూల పరిస్థితులను చూస్తూ, ప్రజల అవసరతలను చూస్తూ, ప్రభు హస్తాన్ని చూస్తూ, పరిచర్యను చూస్తూ ఉన్నట్లయితే, ప్రస్తుత పరిచర్య కావచ్చు, భవిష్యత్తు పరిచర్య కావచ్చు, పరిచర్యను చూస్తూ ఉన్నట్లయితే, ఆత్మలను పరిచర్యను చూస్తున్నట్లయితే, వెన్ యూ సీ ద మినిస్ట్రీ, ఫ్యూచర్ మినిస్ట్రీ, దెన్ యూ కుడ్ ప్రే. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ 4 విషయాలను చూస్తూ మనం ప్రార్థిస్తూ ముందుకెళ్ళడానికి, ప్రార్థనా పరులుగా మారడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.